నెక్ కుట్టడానికి ఫస్ట్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. ఓకేనండి. అది కూడా చెప్పాను కదా, కుట్టు ఎప్పుడు కూడా మీదకే ఉండాలి. అంటే ఇలా ఉన్నప్పుడు కుట్టు కూడా ఇలా మీదకే ఉండాలి. ఇలా మీదకే ఉండాలి. అప్పుడే మనం టర్న్ తిప్పినప్పుడు ఈ కుట్టు లోపలికి వెళ్ళిపోద్ది. కుట్టు ఉంది కదా, దీన్ని ఇలా ముందు గీక్కోండి. అప్పుడు నీట్గా వస్తుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఓకేనండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని స్ట్రైట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్ట్రైట్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్ చేసుకున్నాక దీన్ని ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి మర్చుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ పెట్టుకుని దీంతో సమానంగా పెట్టుకుని, అంటే లోపల మన నెక్ పార్ట్ తోటి సమానంగా పెట్టుకుని ఇది ఇలాగా అంటే చుట్టూ తిప్పాలి దానికి. ఓకేనండి. ఇప్పుడు సరిగ్గా ఒక పాదం వెడల్పులో ఇలా నెమ్మదిగానే కుట్టాలండి. నెక్ ఎప్పుడు కూడా స్పీడ్ వద్దు. సైడ్ ఇలాగా ఒక నెమ్మదిగా నెక్ లాక్కండి. ఈ పట్టీని పట్టీని కూడా ఎక్కువ లాక్కూడదు, కొంచెం లాగుతూ స్ట్రైట్ అంటే టైట్గా పట్టుకుని, టైట్గా మరీ టైట్ చేయకుండా, అలాగని లూజ్ కూడా ఉంచుకోదు. ఇలా కొంచెమే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. నెక్కని అసలు మనం ముట్టుకోకూడదు. మనం ఈ వేలుతోటి ఇలా జరుపుతూ ఉండాలి అంతే. ఓకేనండి. అంతే. కాకపోతే 2 ఎక్కువలో పెట్టుకోవాలి. అలాగే మనకి ఇక్కడ షోల్డర్ మటుకు బ్యాక్ వైపు కుట్టేటట్టుగా చూసుకోండి. షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, అది ఉండాలి. కనిపిస్తుందండి నీట్గా. అంతే. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం. చూడండి, ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం. మొక్కు సాగదీకండి. రౌండ్ తిరిగే ప్లేసుల్లో జాగ్రత్తగా నెమ్మదిగా తిప్పుకోవాలి. రౌండ్ ఎప్పుడు కూడా నీట్గా రావాలంటే రౌండ్ తిరిగే ప్లేస్ నీట్గా తిప్పుకోవాలండి. కదా, ప్రతి కుట్టు దగ్గర మటుకు ఒకసారి ఇలా నీట్గా అనుకోండి. అప్పుడే మీకు స్టిచ్చింగ్ బాగుంటుంది. మనకు ఇబ్బంది పెట్టదు. అప్పుడు ఎత్తుగా వచ్చినట్టు ఉండదు. ఇలాగా నెక్ మొత్తం చక్కగా నీట్గా నెమ్మదిగానే ఫినిషింగ్ చేసుకోండి. అర్జెంట్ ఏమీ లేదు. తొందరపడితే నెక్ మొత్తం పాడైపోద్ది, అంటే బ్లౌజే పాడైపోద్ది. నెక్ బాగా రాలేదా అసలు బ్లౌజ్ బాగా అన్నట్టే. మెయిన్ నెక్ మీదే ఉంటుంది బ్లౌజ్ మొత్తం. మళ్ళీ ఇక్కడ ఇంకో కుట్టు వచ్చింది కదా, మళ్ళీ ఒకసారి ఇలా
అప్పుడే నెక్ మనకి నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇక్కడికి వచ్చాక ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకుని లోపలికి మర్చేయాలి. ఇలాగా నీట్గా లోపలికి మర్చేసుకోవాలి. నెక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే చూసారా, ఇలా 1/2 ఇంచ్ లోపలికి మర్చేయాలి. చూడండి, నెక్ బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం లోపలికి తిప్పేసి ఇలాగా ఇలా ఎంత సన్నగా వీలుంటే అలాగా ఇదిగో ఇలా లోపలికి తిప్పేసి చూసారా, ఎంత సన్నగా వీలుంటే అంత సన్నగా ఇలాగా కుట్టుకోవాలి. కుట్టుకున్నాక తర్వాత ఇలా హ్యాంగింగ్ చేసుకోవాలి. ఓకేనండి. ఫస్ట్ అయితే ఇలా తిప్పేసి